బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారథినగర్లో 400 గజాల స్థలం పైన వివాదం చోటు చేసుకుంది. అమీర్పేట్ కార్పొరేటర్ సరళకు బోరబండకు చెందిన ఓ రౌడీ షీటర్కు మధ్య ఈ స్థలం విషయంలో వివాదాలు జరిగాయి. అయితే బోరబండ పోలీసులు రంగంలోకి ఇరు వర్గాలపైన ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఇది యుఎస్ఏ నుంచి అర్బన్ సీలింగ్ ల్యాండ్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు దీని మీద చాలామంది కూడా ఎట్లా అంటే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ పైన మాది అని చెప్పి చాలామంది వస్తున్నారు. అది ఎంత ఫేక్ డాక్యుమెంట్ క్లియర్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత యుఎస్ఏ నుంచి క్లియర్ అప్లూవెన్స్ ఉంటేనే వాళ్ళకి చెందుతుంది. అప్పటి వరకు కూడా ఎవరు ఎన్ని చేసినా కూడా అది ల్యాండ్ గవర్నమెంట్, ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఏ డాక్యుమెంట్ కూడా అన్నీ కూడా వాళ్ళు ఏవైతే సృష్టించుకొచ్చిన అన్ని ఫేక్ డాక్యుమెంట్లే అవుతాయి. వాళ్ళను ఇంకొక వేరే అతను ముస్లిం అతను ఒక అబ్బాయి ఆమె వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగిందంట. ఆయన నాది ల్యాండ్ అని చెప్పేసి, ఈమె నా ల్యాండ్ అని చెప్పేసి ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఆయన నా ల్యాండ్ అని చెప్పి ఆయన వెహికల్స్ పెట్టుకున్నారు, నా ల్యాండ్ అని చెప్పి ఈమె వెహికల్ పెట్టడానికి వస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది. పిఎస్కి వెళ్ళారు, బోరబండ పిఎస్కి వెళ్తే అక్కడ ఫైల్ వాళ్ళు వచ్చి ఇక్కడ వెరిఫై చేసేసరికి ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లాగా అనిపిస్తుందని చెప్పి కన్సర్న్ మండల్ ఆఫీసర్ నయీముద్దీన్ గారికి కాల్ చేశారనమాట. ఫలానా ఇట్లా జరుగుతుందంటే కొంచెం మీరు ఏమన్నా క్లియరెన్స్ దీనిపైన ఇస్తే దాన్ని బట్టి మేము ఫైల్ ఏంటి అనేది చేస్తాం. ఇది